టీడీపీ జనసేన ఉమ్మడిగా తమ అభ్యర్థులను ప్రకటించడంతో ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది. పార్టీలు తమ ఎన్నికల కార్యాలయాలను సైతం ప్రారంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాడపల్లిలోని బ్రహ్మానందపురంలో పర్యటించారు నారా లోకేష్. టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తన పనితీరు బాగుంది కాబట్టి తనకు మంగళగిరి నుంచి పోటీ చేసే అవకాశాన్ని చంద్రబాబు ఇచ్చారన్నారు నారా లోకేష్. మంగళగిరిలో వార్ వన్ సైడ్ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తన గెలుపును ప్రజలు ఎప్పుడో డిసైడ్ చేశారన్నారు. తాను ప్రజలకు చేసిన దాంట్లో 10% మంగళగిరిలో ఈ ప్రభుత్వం పనిచేయలేదన్నారు. ఎవరు లోకలో ఎవరు నాన్ లోకలో కొద్ది రోజుల్లో ప్రజలు నిర్ణయిస్తారన్నారు నారా లోకేష్. గత 4 సంవత్సరాల 10 నెలల నుంచి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తున్నానని చెప్పారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం వెనుకబడిందన్నారు. ఇక ప్రత్యర్థి ఆర్కే పని అయిపోయిందన్నారు. ఆయన గురించి మాట్లాడడం అనవసరమన్నారు. ఓడిపోయిన దగ్గర నుంచే గెలవాలన్న పట్టుదలతో పనిచేస్తున్నానని, ఈసారి టీడీపీకి గెలుపు ఖాయమన్నారు నారా లోకేష్. పని అయిపోయిన వాళ్ళ గురించి నాకు ఎందుకబ్బా మాట్లాడేది? అయిపోయింది వాళ్ళ. ఎవరమ్మా అది? మీరు వాళ్ళని అడగాలి కదా, నన్ను అడుగుతారు. అరే ఈ రోజు మీరు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు 94 స్థానాలు ప్లస్ అఫ్ కోర్స్ జనసేన అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిపి 99 స్థానాలు అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. మీరు రెడీ? మేము ముందరికెళ్తాం సార్. మీ మీద పదే వైసీపీ వాళ్ళు నాలుగు లోకేష్ గెలిస్తే ఆటల తర్వాత కళలు వస్తాయి. ఇక్కడ సామాన్యులు గారికి అందుబాటులో ప్రచారం చేస్తున్నారు. 4 సంవత్సరాలు 10 నెలలు ప్రజలకు అందుబాటులో ఉంది ఎవరు? నేను. ప్రజలు సేవ చేసింది ఎవరు? నేను. అధికారులకు వచ్చింది ఎవరు? వాళ్ళు ఏం చేశారు? అసలు మంగళగిరి వాళ్ళకి చేసింది ఏంటి? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ ప్రభుత్వాన్ని. నేను చేసిన దాంట్లో కనీసం 10% వాళ్ళు చేశారు ప్రజల సేవ. అప్పుడు మాట్లాడే హక్కు వస్తుంది. రెండోది, నేను నివసిస్తుంది ఇక్కడ, నా ఓటు ఉంది ఇక్కడ. వాళ్ళు నా గురించి మాట్లాడే అర్హత ఎక్కడొచ్చిందని నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎమ్మెల్యే గారి ఇల్లు ఎక్కడుందో మీకు తెలుసండి? మీడియా మిత్రులు మీకు తెలుసా? అదే మన ఇల్లు ఎక్కడుందో తెలుసు కదా? అరే వారు వన్ సైడెడ్. ఇంకా డౌట్ ఉందా మీకు? అరే ఎక్కడుందో స్వామిను? వారు వన్ సైడెడ్. ప్రతిపక్ష హోదా కూడా రాదు ఈ ప్రభుత్వానికి. ఎందుకు మీరు కంగారు పడుతున్నారు? వైసీపీ అధిష్టానం మంగళగిరి మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి, అరే ఎన్టీవీ బాగా తెలియాలి వ్యూహాలు ఏంటో. ఎన్టీవీ అన్ని స్టోరీలు తెలిస్తే మీరు చెప్పాలి. అందరూ ఫోకస్ పెడతారు, ఏం చేస్తారు ఇంకా దానికన్నా? నన్ను ఓడించేదానికి అందరు ప్రయత్నిస్తున్నారు. ఇట్స్ ఓకే, చేయనియండి. ఇప్పుడు భారీ ఖర్చు పెట్టి నన్ను ఓడించే బదులు ప్రజలకు అదే డబ్బులు ప్రజల సేవకి, ప్రజల మంచికి ఖర్చు పెట్టి